ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత పెరిగిపోతుందని ఇదేదో మేం చెప్పింది కాదు సొంత పార్టీ నేతలే ఒప్పుకున్నారు నిజం. కాంగ్రెస్ నేత కత్తి వెంకటస్వామి ఓ టీవీ డిబేట్ లో మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డిపై ప్రజల్లో వ్యతిరేకత పెరిగిపోతుందన్న మాట వాస్తవమని చెప్పారు. దాంతో పార్టీ లైన్ దాటకుండానే వెంకటస్వామికి షోకాజ్ నోటీసులు జారీ చేసింది క్రమశిక్షణ కమిటీ. వివరణ ఇవ్వాలని వెంకటస్వామిని కోరింది. ఇదిలా ఉంటే సొంత పార్టీ నేతల వ్యతిరేకత రాగం పార్టీలో ప్రకంపనలు సృష్టిస్తుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత పెరిగిపోతుంది. ఇదేదో మేం చెప్పింది కాదు సొంత పార్టీ నేతలే ఒప్పుకున్న నిజం ఇది. కాంగ్రెస్ నేత కత్తి వెంకటస్వామి ఓ టీవీ డిబేట్ లో మాట్లాడుతూ సీఎం రేవంత్ పై ప్రజల్లో వ్యతిరేకత పెరిగిపోతుందన్న మాట వాస్తవమని చెప్పారు. దాంతో పార్టీ లైన్ దాటకుండానే వెంకటస్వామికి షోకాజ్ నోటీసులు జారీ చేసింది క్రమశిక్షణ కమిటీ. వివరణ ఇవ్వాలని వెంకటస్వామిని కోరింది. ఇదిలా ఉంటే సొంత పార్టీ నేతల వ్యతిరేకత రాగం పార్టీలో ప్రకంపనలు సృష్టిస్తుంది. ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారం మా తెలంగాణ బ్యూరో చీఫ్ కిరణ్ అందిస్తారు ఫోన్ ద్వారా. కిరణ్, శివాని, సహజంగా రాజకీయాల్లో ప్రతిపక్షం విమర్శిస్తే పెద్దగా పట్టించుకోరు, కానీ సొంత పార్టీ నేతలే వ్యతిరేకంగా మాట్లాడడంపై కూడా ఇప్పుడు హాట్ టాపిక్ అయిన పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ లో కత్తి వెంకటస్వామి ఒక టీవీ డిబేట్ లో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీపై సీఎం రేవంత్ రెడ్డిపై ప్రజల్లో వ్యతిరేకత పెరిగిందని కూడా ఆయన వ్యాఖ్యానించడంపై కూడా క్రమశిక్షణ కమిటీ ఆయన వ్యాఖ్యలను సీరియస్ గా తీసుకుంది. షోకాజ్ నోటీసులు కూడా జారీ చేసింది. వారం 10 రోజులలో వివరణ ఇవ్వాలంటూ కూడా షోకాజ్ నోటీసులు జారీ చేసినటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. అయితే ఒకప్పుడు ప్రతిపక్ష నేతలు చెప్పిన మాటలను రాజకీయ ఆరోపణలు అంటూ కూడా కొట్టిపారేశారు. కానీ ఇప్పుడు సొంత పార్టీ నేతనే టీవీ డిబేట్ లో పాల్గొని కూడా ప్రభుత్వంపై వ్యతిరేకత ఉంది అని చెప్పడం మాత్రం ఇప్పుడు పొలిటికల్ సర్కిల్లో హాట్ టాపిక్ అయినటువంటి పరిస్థితులు కూడా మనం చూస్తా ఉన్నాం. అయితే ప్రజల్లో అసంతృప్తి ఉందని చెప్పినందుకు గాను ఆయనకు షోకాజ్ నోటీసులు జారీ చేయడం కూడా పార్టీలో ప్రకంపనలు రేపుతున్న పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాం. అయితే రాజకీయ విశ్లేషకులు కూడా ఆయన వ్యాఖ్యలపై కూడా పలు రకాల విశ్లేషణలు కూడా వినిపిస్తున్నారు. అయితే సహజంగా రాజకీయ విశ్లేషకులు చెప్తా ఉంటారు, కాంగ్రెస్ ప్రభుత్వంపై ఎందుకు వ్యతిరేకత వస్తుంది, ఏ అంశాలు ప్రభావం చూపుతుందని కూడా ఎక్కువ టీవీ డిబేట్ లో రాజకీయ విశ్లేషకులు చెప్తా ఉంటారు. కానీ కాంగ్రెస్ పార్టీ నేతలే టీవీ డిబేట్ లో కూర్చొని వ్యతిరేకత పెరుగుతున్న అంశాలను కూడా మాట్లాడడంపై కూడా ఇప్పుడు సర్వత్రా విమర్శలు పార్టీలో విమర్శలు వస్తున్న పరిస్థితులు కూడా మనం చూస్తా ఉన్నాం. ఆ నేపథ్యంలోనే క్రమశిక్షణ కమిటీ కూడా సీరియస్ గా తీసుకున్నట్టు కూడా తెలుస్తా ఉంది. కత్తి వెంకటస్వామి కూడా ఆయన స్పందిస్తూ కూడా కేవలం వ్యతిరేకత ఎందుకు పెరుగుతుంది, కానీ నేను సూచనాప్రాయంగా మాత్రమే మాట్లాడానని కూడా ఆయన చెప్తా ఉన్న పరిస్థితి అయితే ఉంది. నేను ఏ విధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై ఆయనపై అసహనంతో మాట్లాడిన మాటలు కావనేటువంటి అభిప్రాయాన్ని కూడా ఆయన వ్యక్తం చేస్తా ఉన్నారు. 6 గ్యారెంటీలకు సంబంధించి కావచ్చు, కొన్ని ప్రభుత్వం ఫెయిల్ అయినటువంటి అంశాలను మాత్రమే నేను లేవనెత్తాను తప్ప తనకు ఎలాంటి ఉద్దేశం లేదనేటువంటి అభిప్రాయాన్ని కూడా వ్యక్తం చేస్తా ఉన్నారు. మరి క్రమశిక్షణ కమిటీ నోటీసులు ఇచ్చింది కాబట్టి క్రమశిక్షణ కమిటీకి ఆయన ఏ విధమైన వివరణ ఇస్తారనేది కూడా చూడాల్సి ఉంది. మొత్తానికైతే సొంత పార్టీ నేతలే కాంగ్రెస్ ప్రభుత్వంపై వ్యతిరేకత ఉందని చెప్పడం కూడా ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో ఒక హాట్ టాపిక్ అయినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాం. శివాని, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ కిరణ్.